హైదరాబాద్లోని చాణక్యపురి కాలనీ పర్యావరణ పరిరక్షణకు ఒక ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. జలమండలి డైరెక్టర్ శ్రీధర్ బాబు గారి నివాసం ప్రస్తుతం ప్రకృతి పరిరక్షణకు ఒక మోడల్గా మారింది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను తమ ఇంటి నుంచి ప్రారంభించి సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా జలమండలి డైరెక్టర్ శ్రీధర్ బాబు గారి సతీమణి పద్మ గారు స్వయంగా పాల్గొని తమ నివాసంలో అమలు చేస్తున్న వర్షపు నీటి సంరక్షణ విధానాలను వివరించారు. ఇంటి పైకప్పు మరియు ఆవరణలో పడే వర్షపు నీరు వృధా కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంజెక్షన్ బోర్వెల్ మరియు ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి చేరేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మేము 6 years బ్యాకే ఈ ఇంకుడు గుంత మా సొంత ఖర్చులతో తయారు చేసుకున్నాము. ఎందుకంటే వాటర్ సోర్సెస్ భూమిలో పెంచాలని మేము అప్పటి నుంచి మాకు ఈ బోరు గురించి ఏం ప్రాబ్లం లేదు, మాకు వాటర్ మంచిగా వస్తున్నాయి. సో అందరూ ఇట్లాగే సిటీలో మొత్తం మా హస్బెండ్ అన్నీ చేయించారు ఇంకుడు గుంతలు. ఇట్లా అందరూ ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవాలని నా రిక్వెస్ట్. ఈ విధానం ద్వారా వర్షపు నీరు నేరుగా భూగర్భ జలాల్లోకి చేరి బోర్వెల్ మరియు ఇతర నీటి వనరులు నిలకడగా ఉండేందుకు సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఓవర్ఫ్లో అయినప్పుడు ఇక్కడికి వచ్చేస్తాయి నీళ్ళు. ఇక్కడ కూడా పైప్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి కూడా నీళ్ళు కిందకు వస్తాయి. నగరంలో పెరుగుతున్న నీటి కొరత సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పద్మగారు సూచించారు. చిన్న స్థలంలో కూడా సరైన ప్రణాళికతో రైన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయవచ్చని, దీని ద్వారా భవిష్యత్తు తరాలకు నీటి భద్రత కల్పించవచ్చని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పరిశీలించిన సేవెర్త్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత డాక్టర్ టి సురేందర్ గారు ఈ చర్యలను అభినందించారు. నగరంలో భూగర్భ జలాల మట్టం క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. రోజు శ్రీధర్ బాబు సార్ వాళ్ళ ఇంటి దగ్గర చక్కటి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సేవ్ ఎర్త్ ఫౌండేషన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంకుడు గుంత పునర్నిర్మాణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ చక్కని ఇంకుడు గుంత పునర్నిర్మాణము ఏ విధంగా చేయాలని సామాజిక స్పృహలో భాగంగా మన ఎస్ మీడియా అండ్ తెలంగాణ యువస్వరం ఛానల్ ప్రమోట్ చేస్తున్నందుకు వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి చక్కటి కార్యక్రమాలని సమాజంలోకి తీసుకెళ్తూ సమాజ చైతన్యం కోసం వారి వంతు సహకారాన్ని అందిస్తున్నందుకు వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంకుడు గుంత పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇసుకని మనము ఇప్పుడు ఫిల్ చేయాల్సిందిగా మేడం వాళ్ళని కోరుతున్నాం. ఇంకుడు గుంతల్లో పూడిక పేరిపోకుండా ఫిల్టర్ బెడ్స్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం ద్వారా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని సూచించారు. ఇలాంటి పర్యావరణ హిత కార్యక్రమాలను ప్రజలు పెద్ద ఎత్తున స్వీకరిస్తూ నగరంలో నీటి సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. చాణక్యపురి కాలనీ వాసులు మాత్రమే కాకుండా నగరంలోని ప్రతి ఇంటి యజమాని ఈ ఇంటిని స్ఫూర్తిగా తీసుకుని వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నివాసంలో ఏర్పాటు మిద్దె తోట కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం మన శ్రీధర్ బాబు సార్ వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు అని చెప్పడం కోసం ఈ ఇంకుడు గుంత మరియు అదేవిధంగా ఇగో ఇటుపక్క పచ్చదనం, అదేవిధంగా ఇటుపక్క కూడా ఎంత చక్కగా చెట్లని పెంచుతూ వాళ్ళు పర్యావరణ పరిరక్షణ కోసం, జల సంరక్షణ కోసం ఎలాంటి కృషి చేస్తున్నారో మనం చూడవచ్చు. ప్రతి ఇంట ఇలాంటి ఇంకుడు గుంత అదేవిధంగా పచ్చదనం ఉన్నట్టయితే పర్యావరణ పరిరక్షణ, జల సంరక్షణ ఎంతో సులభతరం అవుతుంది. ఇంటి పైకప్పును సద్వినియోగం చేసుకుంటూ వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలు మరియు అలంకార మొక్కలను పెంచుతున్నారు. రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన పద్ధతిలో సాగు చేస్తున్న ఈ మిద్దె తోట కుటుంబ అవసరాలకు సరిపడా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది. మిద్దె తోటల వల్ల ఇంటి ఉష్ణోగ్రత తగ్గడమే కాకుండా పరిసరాల్లో పచ్చదనం పెరుగుతుందని, స్వచ్ఛమైన గాలి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పచ్చని తోట ఆ ఇంటిని ఒక మినీ పార్కును తలపించేలా చేస్తూ నగర వాసులకు ప్రకృతితో స్నేహంగా జీవించే మార్గాన్ని చూపిస్తుంది. అధికారుల కుటుంబాలే స్వయంగా ఇలాంటి పర్యావరణ హిత కార్యక్రమాలను చేపట్టి ప్రజల్లో అవగాహన కల్పించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జల సంరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించే ఈ చర్యలు నగరాల్లో పర్యావరణ పరిరక్షణకు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తున్నాయి.